కట్టడానికి డబ్బులు సాలలేదు. ఇండియాలో ఎంత సంపాదించినా సరిపోలేదు అంటున్నావు. యు ఆర్ అన్ యాంటీ ఇండియన్. ఏంటి మేడం హాయిగా ఉంది? మా నీకు నెక్స్ట్ మంత్ నుంచి నో వర్క్. ఇక్కడ సార్కి ఇన్కమ్ కుమ్ముతోంది. వాళ్ళని ఖాళీగా ఉన్న టైంలో 4 గంటలు తోమి అలవాటు చేసుకోమను. ఎందుకంటే ఫ్యూచర్ లో యూస్ అవుతుంది. నోరు మూసుకొని పోరా. మొదటి నెల జీతంలోనే 5,000 తక్కువ ఇచ్చాడమ్మా. పెద్ద మాట్లాడుతున్నాడు. జిఎస్టీ కట్టేసాగా. ఏంట్రా ఎరా మన కాసన్న బళ్ళని బయటికి వెళ్తున్నాయి. అవునరా, ఈ రోజు అన్న పుట్టినరోజు కదా, అందుకే ఆయన గురువుని కలిసి ఆశీర్వాదం తీసుకోవడానికి అన్నవరం వెళ్ళాడు. నైటే వస్తాడు. అందరూ వెళ్తున్నారా? అవునరా. అరే జ్ఞానం, ఏంటి ఎత్తుకుతున్నావు? అరే చెప్పరా. వీటిని మన కుర్రాళ్ళని ఒక్కిల్లు వదులుకుండా ఇవ్వమను. అలాగిచ్చే. అలాగే అన్నా. ఇదిగో అన్నా, ఇదిగో చదివి చూడు. ఏంద్రా? మన జ్ఞానం ఏమని చెప్పాడు. ఈ రోజు కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను. రేడియోను మొదలుపెట్టి నా మనసులోని మాటను బయటికి చెప్పలేకపోతున్నందుకు నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు. నా ఉద్దేశం, ఈ పేట మీద నాకున్న ప్రేమ ఇవన్నీ నిజమని మీకు అనిపిస్తే ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. 3 ఏళ్లకి ముందు మన పేటకి గవర్నమెంట్ అధికారులు వచ్చారు. వాళ్ళు మనల్ని ఖాళీ చేయించడానికి వచ్చారు. జాగ్రత్తగా ఉండండి అన్న అన్నారు. మనం వాళ్ళని కొట్టి తరిమేశాం. అన్నని మెచ్చుకున్నాం. కానీ వాళ్ళు వచ్చింది మనల్ని ఖాళీ చేయించడానికి కాదు, మనందరికీ పట్టాలు ఇవ్వడానికి. నమ్మలేకపోతున్నారు కదా. మీ చేతిలో ఉన్నది ఆ పట్టా ఆర్డర్ కాపీ. ఆ రోజు కనుక మనకి పట్టా వచ్చుంటే రోడ్డు, రేషన్ షాపు, డ్రైనేజ్, తాగునీరు, అత్యవసర వసతులు అన్ని దొరికేవి. మన స్థలం మీద బ్యాంకులు తక్కువ వడ్డీకి లోన్ తీసుకుని పిల్లల్ని చదివించుండొచ్చు, ఇల్లు కట్టుండొచ్చు, డబ్బులు లేక ఆగిపోయిన పెళ్లిళ్లు జరిపించుండొచ్చు, పైన ఎంతో మంది ప్రాణాలు కాపాడుండొచ్చు. ఇవన్నీ జరిగితే, ఈ వసతులు దొరికితే వీళ్ళు మన చేయి దాటిపోతారు, మన అవసరం లేకుండా బతికేస్తారని కాశీ అన్నే ఈ రోజు వరకు మనకి పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు. మొత్తానికి కాశీ అన్న దయతో ఇక్కడ బతకగలం నిరూపించేశాడు. నేను ఇందులోంచి తెలివిగా బయటకు వచ్చేశాను. మీరు బయటికి రావాలని ఆశపడుతున్నాను. మనం అందరం దీవి అనుకుని తిమింగలం వీపు మీద బతుకుతున్నాం. అది మింగేసేలోపు మేలుకోవాలి. ఇంత చెప్పినా ఇప్పుడు నేను చెప్పినంత కాశీ అన్నకి చెప్పి ఎవరైనా మంచి పేరు కొట్టేయాలనుకుంటే దాని గురించి నాకు దిగులు లేదు. నాకు ఈ పేటకున్న శాపం పోవాలి. అందుకు మనం అందరం చేతులు కలపాలి. ఇకపై మన ఇంట్లో ఒక్కరు కూడా కిరాయి గుండా కాకూడదు. కాసన్న దగ్గర ఇప్పుడున్న వాళ్ళని కూడా మనం కాపాడి బయటికి తీసుకురావాలి. మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, జీవితంలో అందరూ పైకి రావాలి. ఈ మార్పు కావాలని మీరు నమ్మితే, మీరు కిరాయి గుండెలు కాకూడదని ఆశపడితే, అందరూ చీకట్లోంచి వెలుగులోకి రావాలనుకుంటే ఈ రోజు రాత్రి 12 గంటలకి అందరూ మీ ఇళ్లలో లైట్లు ఆన్ చేయండి. పరిస్థితులకు తగ్గట్టు మనం మారింది చాలు. మనకి తగ్గట్టు పరిస్థితుల్ని మార్చుకుందాం. తప్పకుండా అందరూ లైట్లు ఆన్ చేస్తారని నమ్ముతున్నాను. లోకంలో ఉన్నతమైన మాట చర్య. ఎవరు? నేనే. నువ్వు రేడియోలో మాట్లాడింది విని అభిమానైపోయాను. నువ్వేంటి ఖాసీ అనుకుని భయపడ్డావా? హలో, నిద్రపోలా? నిద్రపోవడమా? ఇంత ఇంట్రెస్టింగ్ విషయం జరగబోతుంటే ఎవరైనా నిద్రపోతారా? నా లైఫ్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మరే వీళ్ళంతా అర్ధరాత్రి లేచి నీకోసం లైట్ లాంచ్ చేస్తారా? వీళ్ళందరినీ లైట్ లాంచ్ చేయమన్నది ఇక్కడ నాకెంత సపోర్ట్ ఉందో తెలుసుకోవడానికి. వీళ్ళందరూ లైట్ లాంచ్ చేస్తే అందరితో కలిసి పోరాడతాను. ఆన్ చేయకపోతే వీళ్ల కోసం ఒంటరిగా పోరాడతాను. ఏమండి, కాశీ అండి. కాశీతో నేను మాట్లాడతాను కదా. ఏదో తెలియక రేడియోలో మాట్లాడాడు. తెలియక అట్లా చేశాడు. మీరు లోపలికి వెళ్ళి దాక్కోండి. ఆ రోజు అంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రేడియోలో మాట్లాడావంట. మీ అమ్మ చెప్పింది. నేను డైరెక్ట్ గా నీకు చెప్పాలనుకునే చాలా ఉన్నాయన్నా. రేడియోలో ఏం మాట్లాడావు అది మాత్రం చెప్పు. అమ్మ చెప్పలేదన్నా? లేదా? అదేన్నా, ఆ రోజు లైవ్ రిలే చేసి అనవసరంగా గొడవైంది కదా, నువ్వు అందరినీ తిట్టేశావు. అందుకే నిన్ను చల్లబరచడానికి ఈ రోజు నీ బర్త్డే అందరూ లైట్లు ఆన్ చేసి సెలబ్రేట్ చేసి నిన్ను సర్ప్రైజ్ చేయాలని
రేడియోలో మాట్లాడానన్నా. నా పుట్టినరోజు అయిపోయే ముందు లైట్లు ఆన్ చేయమన్నావా? లేదన్నా, పుట్టినరోజు మొదలయ్యేటప్పుడు కొవ్వొత్తి నార్పి అందరూ సంబరాలు చేసుకుంటారు. నీ పుట్టినరోజు అయిపోయేటప్పుడు లైట్లు ఆన్ చేసి ప్రకాశంగా సంబరాలు చేసుకుందామని 12 గంటలకి అందరినీ లైట్లు ఆన్ చేయమన్నాను. నచ్చిందే? టైం ఎంత అప్పుడు? అన్నా ఇంకా 3 నిమిషాలు ఉన్నాయన్నా. ఆ. ఎవడన్నా లైట్ ఆన్ చేయకపోని గొంతు కోసేస్తా. కాదన్నా, తెల్లరాక నేనే చూసి చెప్తాగా నీకు. కాశీ అంటే కింగ్ రా. నా ఫ్రెండ్ భాస్కర్ సార్, వీడికి మాత్రం ఉద్యోగం ఇవ్వండి సార్. వీడిని చూపించి మా పేటలో రౌడీజం చేస్తున్న కుర్రాళ్ళని ఉద్యోగాలకు పంపిస్తాను. శాంపుల్ మార్కెటింగ్. సార్, ఈ రోజు ఒక లెసన్ సార్. నువ్వు నీ ప్రాబ్లం ఏంటో చెప్పేశావుగా, భాస్కర్తో నేను మాట్లాడుకుంటాను. నువ్వు బయట ఉండు. సార్ అది కాదు సార్, వీడు మొరటుగా మాట్లాడతాడు సార్. నేను చూసుకుంటానన్నానుగా. రే భాస్కర్, చార్తో మాట్లాడరా. సార్ ఆడు చెప్పిందంతా కరెక్టే సార్. నేను పిచ్చే టెన్షన్ పార్టీ. ఎవరన్నా కిర్రేకిస్తే నా చెయ్యే మాట్లాడుద్ది. నాకు ఈ ఉద్యోగం అది సెట్ అవ్వచ్చు సార్. ఇంకొకరిని చూసుకోండి. నువ్వు కాశీ దగ్గర ఏ పని చేసావో అదే పని ఇక్కడ చేస్తావు, కానీ డెలివరీ బాయ్ అనే పేరుతో నెల జీతానికి. ఓకేనా? సరే సార్. ఆడి దీనికి ఒప్పుకున్నాడు, నాకు అదే చాలు బాబు. ఇక నువ్వేం దిగులు పడకమ్మా, వాడు కుదురుగా ఉద్యోగం చేసేలా నేను చూసుకుంటాను. నువ్వు ఈ పేటలో మా చేత లైట్లు వేయించినప్పుడే నాకు నమ్మకం వచ్చింది, ఏదో మంచి జరుగుద్దని. నాకు ఆశ్చర్యంగానే ఉందమ్మా, అందరూ లైట్లు ఆన్ చేస్తారని నేను ఊహించలా. అది నీ మంచి మనసుకు దొరికిన మర్యాద బాబు. లేదంటే మన పేటకి సంబంధమే లేని ఒక అమ్మాయి వచ్చి మనకు సాయం చేస్తదా? ఎవరమ్మా? అదే ఆ టీవీ పిల్ల మృణాల్ని. జ్ఞానం చేసేది చాలా మంచి పని, ఆయన నమ్మండి, మీరందరూ ధైర్యంగా లైట్లు వేయండి అని ఇంటింటికి వచ్చి చెప్పెళ్ళింది బాబు. హలో హలో శ్రీరామ్ సార్. చెప్పు జ్ఞానం. ఆ మృణాల్ని ఏ టైపు? రేయ్, తను మా పెద్దమ్మ కూతుర్రా, నేను తనకు అనేని. నేను అలా అడగలేదు సార్. ఇంకెలా అడిగావు? నాకే తెలియకుండా మా పేటకు వచ్చి అందరూ లైట్లు ఆన్ చేయడానికి సాయం చేశారు. అదే మృణాల్ని. దాని బ్యాడ్ టైము, అందరూ దాన్ని కోపిస్ట్గా పిచ్చిదానిలో చూస్తున్నారు. మరింత సార్ ఆవిడ ఆ రోజు టీవీలో తప్పుగా మాట్లాడారు. రేయ్, తను 6 అమ్మాయిలు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని పాజిటివ్ గా చూపించడానికి ఆ డాక్యుమెంటరీ తీసింది. సొసైటీలో అమ్మాయిల మీద ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని పోగొట్టడానికి తను అంత కష్టపడింది. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామని చెప్పినందువల్లే ఆ టీవీ ప్రోగ్రామ్ కొప్పుకుంది. కానీ వాళ్ళ టీఆర్పీ కోసం తన లైఫ్ తో ఆడుకున్నారు. ఆవిడ మంచి చేయాలని ప్రయత్నించి హర్ట్ అయ్యారు. నేను ఆవిడ హర్ట్ చేశాను. నాకు ఒకే ఒక హెల్ప్ చేయండి సార్, చాలు. ఇదిగోరా, నువ్వు అడిగిన 6 బేవర్స్ గాళ్ళు పెళ్లి చేసుకున్న అమ్మాయిల ఫోన్ నంబర్లు. కంప్యూటర్ జీ స్పీకర్ ఆన్ చేయండి. హలో. ఆ రోజు రియాలిటీ షోకి వచ్చారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీ నెంబరు మీ హస్బెండ్ నెంబరు తీసుకున్నాం. ఆయన నా హస్బెండ్ అనుకుంటున్నారా? అందులో యాక్ట్ చేయమని అడిగారు సార్. ఏమంటున్నారండి? నేను నందిని ఆ రోజు ఇద్దరు వచ్చాం సార్. చెప్పానా, ఆ రోజు వచ్చిన వాళ్ళలో 2 ఫ్రాడ్లు. హలో. బ్యాంకాక్ హనీమూన్ ట్రిప్ కి మీరు మీ హస్బెండ్ టికెట్లు గెలుచుకున్నారు. మెసేజ్ వచ్చిందా? 6 మాసాల్లో డైవర్స్ కాబోతుంది. అక్కడికి వెళ్ళి ఏం చేయమంటావు? బ్యాంకాక్ అట. ఫోన్ పెట్టే. మేడం మేడం మేడం, హస్బెండ్ దుప్పు నేనే వస్తాను అక్కడ. సూపర్ సార్, ఎవరో తెలియని వాళ్ళతో ఫోన్ లోనే ఇన్ని నిజాలు చెప్తున్నారంటే. ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్తే సార్ అంతా చెప్పేస్తుందిరా, మొత్తం చెప్పేస్తుంది. నా మొగుడకు తండి తనతో పాటు పనిచేసే అమ్మాయిల్ని చాటుగా ఫోటోలు తీస్తాడు, వీడియోలు తీస్తాడు. అంతెందుకు, ఆ రోజు మృణాలిని మాటల్లో ఎంత అర్థం ఉంది, అది వినకుండా ఆవిడ్ని వీడియో తీశాడు. ఆవిడ మాట్లాడిన వీడియో ఉందా? ఉందండి. నాడు స్త్రీ సమూహమే అన్నిటినీ నిర్ణయించేది. ఒకసారి ఓల్గా టు గంగా పుస్తకం చదవండి. ఆ కాలం నుంచి అన్ని విషయాలు నిర్ణయించేది ఒక మహిళే. ఆ రాత్రి తను ఎవరి పక్కలో పడుకోవాలని నిర్ణయించాల్సింది ఒక ఆడదే. అప్పుడున్న పద్ధతుల్ని ఇప్పుడు అమలు చేద్దామా? మా ఇష్టం వచ్చినట్టు చేయడానికి మాకు ఫ్రీడమ్ ఉందండి, కానీ మేమలా ప్రవర్తించాం. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఇంపార్టెన్స్ ఏంటో మాకు తెలుసు, దాని లిమిట్ మాకు తెలుసు.
స్త్రీ స్వాతంత్రం కోసం రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు చేయని పోరాటం లేదు. ఆయన్ని మేం గౌరవిస్తున్నాం. అలాగే స్త్రీ స్వతంత్రం కోసం పోరాడే మగవాళ్ళందరినీ మేం గౌరవిస్తున్నాం. ఇదే ఒరిజినల్ మృణాల్ని. ఈ వీడియో అందరూ చూడాలి సార్. ఏంట్రా? ఫేస్బుక్ చూసావా? లేదే. ఏ? ఓపెన్ చేసి చూడవే. ఆడవాళ్లతో వ్యాపారం చేయడమే అన్నిటికంటే దారుణమైన విషయం. కానీ అంతకంటే దారుణమైనది వాళ్ళ సమస్యలతో వ్యాపారం చేయడం. అదే మీరు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఆ ప్రోగ్రామ్ లో మమ్మల్ని హస్బెండ్ వైఫ్ గా యాక్ట్ చేయమన్నారు. మేము సంతోషంగా ఉన్నామని చెప్పమన్నారు. ఇలా చేయడం తప్పని మృణాల్ని ఆ రోజే చెప్పారు. ఇలా చూడండి, వాళ్ళ సమస్యలు సాల్వ్ అవ్వాలి. అందుకే నేను వచ్చాను. నేను ఆవిడ్ని సారీ అడుగుతున్నాను. సిస్టర్, సారీ సిస్టర్. మీ గురించి తెలియకుండా ఆ రోజు హాస్టల్ ముందుకు వచ్చి పెద్ద గొడవ చేసాం. సారీ సిస్టర్. మీరు చెప్పిందంతా నిజం. హ్యాట్స్ ఆఫ్ సిస్టర్. చూసావా? ఇప్పుడు ఎలా ఇది దొరికింది? మన జ్ఞానమే. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ పార్లర్లో మాత్రమే కొనగలం అనే కల్చర్ ని మార్చి ఫ్రీగా ఫ్రీజర్ బాక్స్ ఇచ్చి ఓ బడ్డీ కొట్లో కూడా ఐస్ క్రీమ్ దొరికేలా చేసిన వాళ్ళు రాన్స్ ఐస్ క్రీమ్. నక్షత్ర మసాలా మన ఊర్లో లేడీస్ పల్స్ ని పట్టుకుని ఓ ఇన్స్టెంట్ మసాలా మిక్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో దే ఆర్ ద విన్నర్స్. మనకి తగ్గట్టు సమస్యలు మారుతూ ఉండొచ్చు, కానీ అన్నిటికీ సొల్యూషన్ కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి. దాట్ ఈస్ మార్కెటింగ్. ఏంటి భాస్కర్? రే జ్ఞానం, కాశీ అన్న తరుగుతున్నాడు రా. నువ్వు ఎక్కడున్నావురా? మన గృహంలోనే, త్వరగా రా. అయ్యో అన్నా, ఏంటన్నా? ఏంటి రే భాస్కర్! భాస్కర్, భాస్కర్, రే భాస్కర్, రే నీకేం కాదురా భాస్కర్, 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 అన్నా, మన భాస్కర్ అన్న. రే కాశీ, రే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడని నా భాస్కర్ని చంపేశావు కదరా. అందరినీ చంపడమే పనిగా పెట్టుకున్నావుగా. ఇప్పుడు నువ్వు అనాథ శవంగా చావరా, చావరా. ఇదిగో కాసేపట్లో తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తారు. వచ్చి నిన్ను పోగులెడతారు. నువ్వు చచ్చిన తర్వాత మేమెవరం కూని కోరడం కాదు, కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న కూలలో నిరూపిస్తావురా, నిరూపిస్తావు. ఇన్నాళ్ళు డబ్బు కోసం అశుద్ధాన్ని తిన్న నీచమైన కుక్కవే కదరా నువ్వు. ఇంకా ఎందుకు బతుకున్నావు? చావరా, చావరా, చావరా. భాస్కర్ని చంపింది నేను ఒక్కడనే కాదురా, నువ్వు కలిసే చంపావు. రేయ్ ఏమంటున్నావురా? భాస్కర్ అసలు చంపమన్నదే మీ యజమానేరా. ఇద్దరికి ఒకే యజమాని, ఇద్దరం ఒకే పనే చేస్తున్నాం. ఏంటి చూస్తున్నావు? నీ కంపెనీ వస్తువుని వీధి వీధి తిరిగి అమ్ముతున్నావే, ఏంటో తెలుసా? విషానికి సమం. అందరికీ విషాన్ని నమ్మి చంపుతున్నావురా నీకే తెలియకుండా. నాకు నేనెవరిని చంపుతున్నాను, ఎందుకు చస్తున్నానో తెలుసు, కానీ నువ్వు ఎవరెవరిని చంపుతున్నావో, నిన్నెవరు చంపబోతున్నారో నీకు తెలియదు. నీ కంపెనీ విషాన్ని అమ్ముతుందట, దాన్ని అడ్డుకోవడానికి కస్తూరిని ఎవరితో కేసేస్తుందట, దానికి సాయం చేయడానికి ఆధారం కోసం వెళ్ళాడట. వాడి ఫోన్ తీ. జయరామ్, ఈసారి నువ్వు తప్పించుకోలేవా? నిన్ను నీ కంపెనీని ఊరికే వదిలిపెట్టను. నీ యజమాని కోసం నాటి చంపుతానట. కాశీ,
నీ కంపెనీ కోసం నేను చంపితే హంతకుండి, అదే కంపెనీ వస్తువుని అమ్మి నువ్వు చంపితే పనోడివా? ఇద్దరం ఒకే పని చేస్తున్నావురా, కానీ నాకు కిరాయి ఇస్తున్నారు, నీకు జీతం ఇస్తున్నారు. నేను కిరాయి గోండానైతే మరి నువ్వేంట్రా అంతకన్నా నీచమైన కిరాయి గోండావి. నేను డబ్బు కోసం అశుద్ధాన్ని తినేవాడినైతే నువ్వు అదే డబ్బు కోసం అశుద్ధాన్ని తింటున్నావురా. మన యజమానే ఫోన్ చేస్తున్నాడు అనుకుంటా. హలో కాశీ, ఏమైంది? భాస్కర్ని లేపేశావా? లేపేశా. గుడ్. నూరేళ్ళు ఈడు బతుకుంటాడు, మనం పోతాం. పో మూర్ఖుడా పో. ఈరోజు ఏప్రిల్ 1 మూర్ఖుల దినం. ఈ లోకమే దేనికో తెలియకుండా వేడుక చేసుకుంటోంది, కానీ నిజానికి చేసుకోవాల్సింది నువ్వే. బెస్ట్ మూర్ఖుడవి. ఓ మూర్ఖుడా పో. సార్, నేను వచ్చేలోపే భాస్కర్ని కాశీ లేపేశాడు సార్. ఎలా మిస్ చేసావు? సాఫ్రాన్ కంపెనీ సేల్స్ లో మాత్రమే నెంబర్ 1 కాదండి, వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ని కలపడంలోనూ నెంబర్ 1. జ్ఞానం, అంతా మేము చూసుకుంటాం. నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెళ్ళిపో. ఏంటి జ్ఞానం? నాకు మిమ్మల్ని చూడాలని ఉందండి. నేనే మీ ఇంటికి వస్తాను. సొరుగులో పెట్టాను, పొద్దుట వెళ్ళేటప్పుడు తీసు. సార్ సార్, ఒక నిమిషం లోపలికి రండి. ఎందుకు సార్? లోపలికి రండి సార్. రాగానే అమ్మగారు టీ ఇస్తే తాగాను సార్. కూర్చోండి. ఎల్ఈడి టీవీకి స్టెబిలైజర్ అవసరమా? అవును సార్, ఇప్పుడున్న వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ కి పేలిపోతుంది సార్. ఓ రే మామా, చెప్పరా? ఇంతకుముందు ఎల్ఈడి టీవీ కంపెనీలోనే పనిచేసావు. అవును. ఆ టీవీకి స్టెబిలైజర్ అవసరం అంటారా? అక్కర్లేదురా. స్టెబిలైజర్ లేకపోతే టీవీ పేలిపోతుందంటగా. ఎవరు చెప్పాడు? ఎవడో మనకి టోపీ పెడుతున్నాడు, జాగ్రత్తగా ఉండు. సరే, ఎక్కడున్నావు? ఇదిగో పక్కనే మన టీ కొట్లో. మన కుర్రోళ్ళు ఉన్నారుగా. కొంచెం అర్జెంటు, ఇంటికి వస్తావా? ఓకే. ఇప్పుడు చెప్పు, ఈ ఎల్ఈడి టీవీకి స్టెబిలైజర్ అవసరం? ఒరే జ్ఞానం, ఏం చేస్తున్నావురా? నువ్వు ఊరుకోమ్మా, నేను వాణి, మాట్లాడుకున్నాను. నువ్వు లోపలికి వెళ్ళు. రేయ్, నేను కిరాయి గుండానంటరా, చంపేస్తాను. కూర్చో. ఇప్పుడు చెప్పు, ఈ టీవీకి స్టెబిలైజర్ అవసరం అంటరా? అక్కర్లేదు సార్. అవసరం లేని దాన్ని ఇంతమందికి మోసం చేసి అమ్మావు, ఎందుకురా? సార్ మంత్లీ టార్గెట్ సార్, అందుకే. నేను టార్గెట్ అని పరిగెత్తి ఎవరి దగ్గర నుంచో లాక్కొనిస్తే నువ్వు నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతున్నావు. నన్ను ఎక్కడి నుంచి లాక్కురమ్మంటావు? ఎవరి టార్గెట్ కో నువ్వెందుకు పరిగెడుతున్నావురా? నేను వాడితో మాట్లాడలేదమ్మా, నాతో మాట్లాడుకుంటున్నాను. వాడు నాలంటోడే కదరా? సార్ అవును సార్. మీ ఇల్లు ఇలాగే ఉంటుందిగా? అవును సార్. మరెందుకురా ఇక్కడి నుంచి తీసుకుపోతున్నావు? శృతి సార్, ఎందుకు? శృతిరా. హో, నీ సాక్స్ లో బొటన్ వేలుకి చిల్లా, నాకు చిటికెన వేలు. ఎందుకని కొత్త సాక్స్ కొనుక్కోలేదు? 2 నెలలుగా ఇంటి బడ్జెట్ లో షార్టేజ్ వచ్చింది. 2 నెలలుగా సాక్స్ కొనలేకపోయాను సార్. మరి ఇంకేం కొన్నావు? సార్, ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి ఓ టీవీ కొన్నాను సార్. ఈఎంఐలో ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాను సార్. అక్కర్లేని ఆడంబరాలు నమ్మడానికి మార్కెటింగ్ లో ఎంతో మంది ఉన్నారు. మనకు కావాల్సిన అత్యవసరాలు నమ్మడానికి ఒక్కడు లేడు. ఏంటిది? సార్, అది ఎనర్జీ డ్రింక్ సార్. ఎండలో తిరుగుతున్నాం కదా సార్. దీన్నే తాగుతారా సార్? అందులో 8 విటమిన్లు ఉన్నాయట. 12 కెమికల్స్ ఉన్నాయంట. నువ్వు నా చెమటనే పీలుస్తున్నావు, నేను నీ రక్తాన్ని పీలుస్తున్నాను. ఇది విషం అంట, దీన్నే నేను అమ్ముతున్నాను. రేయ్, ఏమైందిరా? సారేరా, ఎల్ఈడి టీవీకి స్టెబిలైజర్ అమ్మారు. ఎరా, పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాడి గదిగా ఇచ్చినట్టు సేల్స్ మ్యాన్ ఇంటికి సేల్స్ చేయడానికి వచ్చావు. నీ బుద్ధి ఇంకెక్కడన్నా చూపించొచ్చుగా. ఎందుకు చెప్పవరా? ఎందుకు చెప్పు? నీకేంటి, ప్రతి నెల ఒక కంపెనీ, నువ్వు పనిచేసే కంపెనీ నెంబర్ 1. నోటికి వచ్చింది చెప్తావు. ఏ వస్తువు అమ్ముతున్నావో నీకు తెలియదు, ఏదో ఒకటి అమ్మేయాలి. ఇదిగో వీడు కష్టపడి మొబైల్ కొనుక్కునే వాడి దగ్గర థెఫ్ట్ ఇన్సూరెన్స్ అని ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. ఆ తర్వాత ఏమన్నావు? ఫోన్ మిస్ అయితే ఎవడు కంప్లైంట్ ఇస్తాడులే, ఒకవేళ ఇచ్చిన 100లో 5 మందే ఇస్తారు, మిగతా 95 మంది ఇచ్చే డబ్బు లాభం అన్నావు కదా. అది విని ఆ రోజు నేను నవ్వాను. రేయ్, మళ్ళా 1,00,000 మంది రోజు ఉదయాన్నే ప్రోడక్ట్ గురించి తెలియకుండా బయలుదేరిపోతున్నారు. ఎవడో ఒకరి తలకి దాన్ని కట్టేయాలి. కానీ మనకు తెలియట్లేదురా,
మన మధ్య వాటిని నమ్ముకుంటున్నాం. నేను నీ జేబుల నుంచి 10 రూపాయలు తీస్తే ఎవడో నాకు తెలియకుండా నా వెనక జేబుల నుంచి 20 రూపాయలు తీస్తున్నాడు. ఇదిగో 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 ఈ వాటర్ ప్యూరిఫైయర్ వీడే ఇచ్చాడు. జీవితాంతో ఏ సమస్య రాదన్నాడు. ప్రతి వారం సమస్య, ఫిల్టర్ మారుస్తూనే ఉన్నాను. ఆ టేబుల్ నాకు కావాలా వద్దా అని అడగకుండా పైనింట్లో ఉంది కిందింట్లో ఉంది అని తీసుకొచ్చి నాకంటకంటే వెళ్ళిపోయాడు. ఇలా వస్తువులు తీసుకెళ్లి ఎంబీపీ కాలనీలో సీతమ్మ తారలో అమ్మగలమా? కష్టపడి సంపాదించే డబ్బు ప్రతి నెల 10,000 ఎక్కడికి పోతుందో అనుకున్నాను. అది ఒక్కడు కొట్టేయట్లేదు, 100 మంది కొట్టేస్తున్నారు. కరెక్టరా? మనమంతా కిరాయి గుండాలమే. ఏది ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడు చెప్పండి, అబద్ధం చెప్పకుండా మోసం చేయకుండా వస్తువులు అమ్ముతున్నామని చెప్పండి రా. మనం జీతాలకు ఆశపడి జీవితాలతో ఆడుకుంటున్నాం. ఈ మధ్య తయారు చేసే వాళ్ళకంటే అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదిచ్చినా మనం ఎలాగైనా అమ్మేస్తున్నామని వాడు దేన్నైనా ఎలాగైనా తయారు చేయొచ్చని ఫిక్స్ అయిపోయాడు. దేవుడా, నాకొద్దురా ఇలాంటి దిక్కుమాల బతుకు. దానివల్ల వచ్చే డబ్బు నాకొద్దు. ఇది మీ బుర్రకెక్కిందో లేదో, నా బుర్రకెక్కింది. మా వానికి ఫీజు కట్టడానికి డెబిట్ కార్డు ఇచ్చానుగా, దాన్ని లైవ్ దేనికి ఇవ్వమంటుంటే. ఈ పాపిష్టి డబ్బుతో దానికి ఫీజు కట్టక్కర్లేదు. జ్ఞానం, నీకు తెలుసు కదరా, రేపు డబ్బు కట్టకపోతే అది పరీక్ష రాయలేదు. మా దానికి నేను ఎలాగోలా డబ్బు ఏర్పాటు చేస్తానమ్మా. ఈ డబ్బు వద్దు. నీకేమైందా? ఏం చేస్తున్నావు? నన్ను ఏం చేయమంటావు అమ్మా? ఏం చేయమంటావు? నేను పనికి వెళ్ళకపోతే నాన్న కళ్ళు పోతాయి నువ్వు అంటున్నావు. పనికి వెళ్తే అందరి ప్రాణాలు పోతాయని ఇంకెవడో అంటున్నాడు. నాకేం చేయాలో తోచట్లేదు. నన్ను కొంచెం ఆలోచించుకునేవమ్మా, ఆలోచించుకునేవు. రే రే ఆగండి రా, రే ఆగండి. ఏంటి, ఏమైంది? అంత అయిపోయిందండి. నేను కాపాడాలనుకున్న నా ఫ్రెండ్ భాస్కర్ని నేనే చంపేశానంటున్నారు. నేను చంపాలనుకున్న కాశీని నేనే కాపాడాను. నేను సాధించాలనుకున్న లక్ష్యం అసాధ్యం అయిపోయింది. చాలా అవమానంగా ఉందండి. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ పేటలో నువ్వు ఇంతవరకు సాధించింది చాలా పెద్ద విషయం. నువ్వు తలుచుకుంటే ఈ అవమానం నుంచి వీలైనంత త్వరగా బయటికి రాగలవు. నేను అవమానాన్ని తలుచుకొని పారిపోనండి. ఆ అవమానమే నన్ను చూసి పారిపోయేలా చేస్తాను.